జాతర ముగియటంతో సమ్మక్క సారక్కను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ లైవ్ లో అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. యస్సుదా మేడారం మహాజాతర 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా భక్తి పారవశ్యంతో మునిగిపోయిన పరిస్థితి మనం చూసాం. జన నీరాజలను అందుకున్న సమ్మక్క సారలమ్మ తల్లులు గత 4 రోజుల క్రితం ఏదైతే వనం నుండి జనంలోకి వచ్చి జనం యొక్క కోరిన కోరికలు తీర్చి కానుకలు సమర్పించుకొని తిరిగి వనంలోకి అయితే తిరిగి ప్రయాణమయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఆదివాసీ పూజారులంతా కూడా వాళ్ళ ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం డప్పు డోలు వాయిద్యాల నడుమ అమ్మవార్లను గద్దెల మీద నుంచి అటు సమ్మక్క తల్లిని చిలకల గట్టుకు, సారలమ్మ తల్లిని కన్నెపల్లికి, అదేవిధంగా కొండాయికి గోవిందరాజును, పునుగుండ్లకు పగిడిద్దరాజును నలుగురిని కూడా గద్దెల నుండి తిరిగి వన ప్రవేశానికి తీసుకెళ్లారు. అటు సమ్మక్క తల్లి అంటేనే అటు చిలకల గట్టు మీద కొండ మీద అటు కంక వనంలో ఉంటుంది కాబట్టి కుంకుమ భరణి రూపంలో అమ్మవారిని ఏదైతే భాగశుద్ధ పౌర్ణమి వేళ సాయంకాలం సంధ్య చంద్రబింబ వెలుగులో అమ్మవారి కుంకుమ భరణిని అమ్మవారి రూపంలో అటు చిలకల గట్టు నుండి ఆ గద్దెల మీదకి తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. నిన్న ఆ మాఘశుద్ధ శుక్రవారము నిండు గద్దెల మీద అమ్మవార్లు భక్తజన కోటికి ఆ దర్శనం కల్పించి ఈరోజు శనివారం సాయంత్రం సంధ్యావేళ కాగానే తిరిగి వన ప్రవేశానికి బయలుదేరారు. ఏదైతే ఆదివాసీ పూజారులు ముఖ్యంగా సమ్మక్క సారలమ్మల పూజారులు వాళ్ళ యొక్క పూజా విధానంలో పూజలు పూర్తి చేసి అమ్మవార్లను వాళ్ళ యొక్క సాంప్రదాయ పద్ధతిలో డప్పు చప్పుల మధ్య, డోలు వాయిద్యాల మధ్య, అటు భక్తుల హర్షధ్వనాల మధ్య, అటు సమ్మక్క సారలక్కల నామస్మరణతోటి శివసత్తుల పూనకాలతోటే అయితే అమ్మవార్లను అటు చిలకల గట్టుకు ఇటు వన ప్రవేశానికి అయితే తీసుకెళ్లారు. దీంతో అయితే మహాజాతర కీలక ఘట్టం ముగిసిందని అయితే చెప్పవచ్చు. ప్రస్తుతం అమ్మవార్లు వన ప్రవేశం చేసినా కూడా భక్తులు మాత్రము అటు అమ్మవార్ల దర్శనాలు మాత్రం కొనసాగుతున్నాయి. గద్దెల వద్ద అమ్మవార్లకు కానుకలు అయితే సమర్పించుకుంటున్నారు. అమ్మవార్లు గద్దెల మీద ఉన్నా లేకున్నా అపారమైనటువంటి భక్తి పారవశ్యంతో అయితే భక్తులు అపారమైన నమ్మకంతో అయితే సమ్మక్క సారలమ్మ తల్లులనే అటు గద్దెలనే అమ్మవార్ల రూపంలో కొలిచి మొలిచి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అటు ఒడి బియ్యము, నిలువెత్తు బంగారాలు, కొబ్బరికాయలు కొట్టి అటు అమ్మవార్లకు కానికలు చీరె సారె పెట్టేసి అయితే భక్తులు ముందుకు సాగుతున్నారు. దర్శనాల అనంతరము ఎదురుకోడి పిల్లలను ఇచ్చి అమ్మ చల్లంగా చూసి మళ్ళా వచ్చే 2 ఏళ్లకు మమ్మల్ని కాపాడు తల్లి అంటూ కూడా ఆ అమ్మవారిని పూజించేందుకైతే భక్తులు ఇంకా కూడా అటు అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేసినా కూడా లక్షలాది మంది భక్తులు ఇంకా క్యూ లైన్లలో ఉండి అటు దర్శనాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఎటు చూసినా కూడా భక్తులైతే అటు ఇంకా జంపన్నవాగులో, ఇటు గద్దెల ప్రాంగణంలో ఎటు చూసినా కూడా ఇంకా భక్తులతోటైతే మేడారం పరిసర ప్రాంతాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. అయితే నిన్న కొంత పోలీసుల నిర్లక్ష్యం కారణంగానైతే అటు పస్రా, తాడువాయి, మేడారం సుమారు 30 కిలోమీటర్ల మేర 12 గంటలు ట్రాఫిక్ జామ్ కావడంతో అయితే వచ్చే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుమారు 10 లక్షల మంది ఆ ట్రాఫిక్లో ఇరుక్కున్నారు. వారంతా కూడా సాయంకాలం వేళ ట్రాఫిక్ క్లియర్ కావడంతో గద్దెలకు చేరుకున్నారు. ఇప్పుడిప్పుడే వాళ్ళంతా కూడా ట్రాఫిక్లో చిక్కుకున్న భక్తులు వచ్చి అమ్మవార్లకు మొక్కులు కానుకల రూపంలో అయితే చెల్లించుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ట్రాఫిక్ ఇక్కట్లు మాత్రం ఈసారి చాలా ఇబ్బందులకు గురి చేసేనైతే భక్తులు ఆవేదన చెందుతున్నారు, ఆగ్రహం చెందుతున్నారు. దానికి అటు ఆర్టీసీ బస్సులను కూడా ధ్వంసం చేశారు. స్వయంగా గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతో అయితే ఈసారి మేడారం జాతర మొదటి 2 రోజులు సజావుగా సాగినా కూడా అనంతరం మాత్రము పూర్తిగా పోలీసులు చేతులెత్తేయడంతో అయితే జాతర పూర్తిగా భక్తుల నీరాజనాలు అందుకోవాల్సిన సమ్మక్క తల్లుల శ్రేయస్సు కూడా దర్శనాలు అందుకోకుండానే భక్తులు నిరాశగా ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఎటు చూసినా కూడా అటు ఆ అధికారుల నిర్లక్ష్యము, కనీసం స్వయంగా స్థానిక మంత్రి సీతక్క సూచనలు చేసిన పోలీసులు పంపెట్టించుకొని పరిస్థితి. అటు ఎలక్ట్రికల్ శాఖ అధికారులు లైట్లు వనప్రవేశం చేసే సమయంలో, పూజారులు వచ్చే సమయంలో కనీసం భక్తులను క్లియర్ కూడా చేయని ఆ దుస్థితి అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. అటు స్వయంగా సీతక్క వారించినా కూడా అధికారులు, ఇటు కలెక్టర్, ఎస్పీ ఎవరు చెప్పినా కూడా ఇక్కడికి విధుల్లోకి వచ్చిన ఒక్క అధికారి కూడా, ఒక్క పోలీసు కూడా స్పందించకపోవడం అయితే చాలా విడ్డూరంగా ఉంది. దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేసినా కూడా అటు భక్తులైతే ఆ భక్తులను విడుదల చేయడము, అటు లైట్లు బంద్ చేయకపోవడంతో అయితే
తీవ్ర ఇబ్బందులు పడిన భక్తులైతే ఇటు దర్శనాలకైతే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అసహనంతో పోలీసులను అటు ఎండోమెంట్ అధికారులను అయితే మంత్రి సీతక్క తీవ్రంగా హెచ్చరించింది. కొద్దిసేపటి క్రితమే అమ్మవార్ల వనప్రవేశం సమయంలో మాత్రము అటు సీతక్క సూచనలు కూడా పెట్టిన అధికారులను మాత్రం తీవ్రంగా వారించింది. మొత్తానికైతే అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేయడంతో అయితే జాతర పూర్తయింది. సుధా, ఆ తెలంగాణ కుంభమేళ ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర ఈ 2 ఏళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున జరుగుతుంది. మొదటి రోజు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల మీదకి వచ్చారు. రెండవ రోజు సమ్మక్క తల్లి చిలకలగట్టు నుంచి గద్దె మీదకి వచ్చింది. శుక్రవారం, శనివారం భక్తుల నీరాజనాలు అందుకొని కొద్దిసేపటి క్రితమే తిరిగి వనప్రవేశం చేసింది. ఇది మొత్తానికైతే మహామేడారం జాతర ఒక ట్రాఫిక్ జామ్ మినహా 13 గంటల ట్రాఫిక్ జామ్ మినహా మిగతా అయితే సజావుగా సాగింది. కొంత పోలీసుల నిర్లక్ష్యము, అధికారుల మొండి వైఖరి అయితే స్పష్టంగా కనిపించడంతో అయితే భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. భక్తులకు దర్శనాలు గద్దెల వద్ద మాత్రం దర్శనాలు సజావుగా